హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడం చాలా సింపుల్ అండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేస్తే చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి టేస్టీ రెసిపీ చాలా సింపుల్గా నేను చెప్పిన కొలతలు ఫాలో అయ్యి చేస్తే టేస్ట్ కూడా చూడనవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. బిర్యానీ చేసుకున్నట్లయితే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకుని శుభ్రంగా కడుక్కున్నాక నీళ్లు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకోవడానికి 1/2 kg చికెన్ తీసుకుని చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసుకుని చికెన్ అంతటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకుని చికెన్ అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న చికెన్ అంతటిని మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చికెన్ అంతటిని పక్కన పెట్టుకుని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోకి చికెన్ అంతటిని వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టించుకున్న పుదీనా తరుగును కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా సగం వరకు వేసుకుని సగం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీలో ఏ మసాలాలు అయితే వేస్తామో వాటన్నిటిని కొద్దిగా వేసుకోవాలి. మొత్తం అన్ని 2 టేబుల్ స్పూన్స్ ఉండే వరకు వేసుకుని వీటంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ అంతటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. మీకు వీలుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అయినా ఉంచేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుని పెట్టుకోవడం వల్ల చికెన్ ముక్కలు అనేవి జ్యూసీగా టేస్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 2 లీటర్ల వరకు వాటర్ని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న వాటర్లోకి 2 బిర్యానీ ఆకులు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలోకి మనం ముందుగా నానబెట్టించుకున్న బాస్మతి రైస్ని వేసుకుని 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ ఉడికేలోపు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టించుకున్న చికెన్ అంతటిని వేరొక స్టవ్ మీద పెట్టుకుని చికెన్ని ఈ విధంగా ఉడికించుకోవాలి. చికెన్ కొంతవరకు ఉడికాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ అంతటిని నీళ్లు తీసేసి ఈ విధంగా వేసేసాక స్టవ్ మీద ఉంచుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా పొడిని కూడా వేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకుని పైన అంతా ఈ విధంగా వేసుకోవాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టుకుని స్టవ్ మీద ఉంచుకుని ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకుని స్టవ్ మీద ఆ బిర్యానీని అలాగే ఒక 5 నిమిషాల పాటు ఉంచేయాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి బిర్యానీ మూత తీసుకుని మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మనకి నచ్చిన విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ విధంగా బిర్యానీ చేసినట్లయితే అచ్చం హోటల్లో బిర్యానీ లాగా వస్తుంది. బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బిర్యానీ. ఈ బిర్యానీని ఉత్తినే సర్వ్ చేసుకోవచ్చు. ఎటువంటి గ్రేవీ కర్రీ అవసరం లేదు. అలాగే రైతాతో తింటే ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.